శ్రీశైలేశ వృషశైలనాథ శ్రీపద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ తవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కిరూప శౌరీశమోద దేవీనాథ జయ 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 రోజు రోజుకి నీ అందచందాలు అమ్మనంత ఎత్తుకెదుగుతున్నాయి. ఊరుకోండి స్వామి, మీకన్నానా? ఏమో నీ ముఖము మిలమిలా మెరిసిపోతుంటేను అడిగాను. భూలోకంలో అదేదో ఫేర్ అండ్ లవ్లీ అట స్వామి. ఆడవాళ్ళందరూ తెగపోస్తున్నారు. నేను 2 ప్యాకెట్లు తెప్పించుకొని 2 వారాలుగా వాడుతున్నాను స్వామి. మీరెంత పొగుడుతున్నారంటే పనిచేస్తుందన్నమాట. బానే పనిచేస్తుంది. మరేమో స్వామి, మరొక వారం దినములలో మీ పండగ దినము రాబోతున్నది. గతసారి మీరు మానవ రూపం దాల్చి గణపతిగా మీరు భూలోకంపై పాదం మోపి భలే చమత్కారాలు చేశారు. మరి ఈసారి ఏం చేయదలిచారు స్వామి? ఈసారా దీనితో ఏం చేయబోతున్నారు స్వామి? దీనిని ఆ మధుసూదనుడికి ఇవ్వబోతున్నాను. దీనితో వాడేం చేసుకుంటాడు స్వామి? వాడేం తెలిస్తే అది చేయగలడు. స్వామి, వాడు అసలుకే కోతి మానవుడు. వాడి చేతుల్లో ఏమీ లేకుండానే కోతి పనులు చేస్తాడు. అలాంటి మానవుడి చేతికి ఎంతటి మహా ఆయుధాన్ని ఇస్తే ఇంకేమైనా ఉందా? భూలోకంలో జరగరాని ఘోరాలు జరిగిపోతాయి స్వామి. మూషిక, చేసేటి వాడి ఎవడో చేయించేటి వాడి ఎవడో నీకు తెలియదు. క్షమించండి స్వామి, మీ ముందు నేనంతా ఎలక బుర్ర కదా, ఏదేదో మాట్లాడేస్తున్నాను. ఏదో ఒక పరమార్థం లేకపోతే మీరు ఏ పనైనా మొదలు పెడతారా? మీ మనసుకి ఏది ప్రీతికరమో అది చెయ్యండి స్వామి. దీనిని వాడికి అందించు. ఆజ్ఞ ప్రభు. వీడే మన కథకి హీరో ఈశ్వర్. వీడి గురించి చెప్పాలంటే పెద్ద కోతినా కొడుకు. చూశారు కదా చెప్పులు వేసుకుని ఇంట్లోకి ఎలా వెళ్తున్నాడు. అందుకనే వాళ్ళ నాన్న తన్నాడు. ఏమన్నాడు? ఎందుకు గంతున్నావు అట్లా? కథలోడు చెప్పులు వేసుకొని ఇంట్లోకి వచ్చినావు అనుకో, నా అంతా బిడ్డ అవునండి. ఇంతకు మా అమ్మ ఎటు పోయింది? అమ్మ నారా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. జనం వచ్చిందంటే ఇంకొక నెల రోజులు ఏదైనా వస్తాడంట. నేను కూడా రేపు ఇల్లు పోతా, ఇల్లు నువ్వు చూసుకోవాలి మంచిగా ఇట్లా. వీడి పేరే సన్నీ. వీడి గురించి చెప్పాలంటే వీడు ఆ ఈశ్వర్ గడు ఇద్దరు ఒకటే రకం. ఇంకొకడు ఉన్నాడు గడ్డ, వాడి గురించి కూడా తెలుసుకుందాం రండి. ఇకపోతే వీడి పేరేమో గడ్డ. వీడి గురించి చెప్పాలంటే
వీడికి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వీడు కొంచెం దేవుళ్ళని నమ్ముతాడు. అరే మామ, ఇప్పుడు దగ్గరలో వినాయక చవితి వస్తుంది కదా. మనం ప్రతిసారి వినాయకుడిని పెడతాం కదా. ఈశ్వరుడు ఏం చేస్తుండే మన ఇంట్లో. ఒకసారి వినాయక చవితి గురించి అడుగుదాం నడు. ప్లానింగ్ ఎట్లా చేద్దాం. ఏంట్రా ఇది? మనం ఎందుకు గురికి వచ్చినాం రా? ముగ్గురికి దమ్మ వస్తుంది. అరే మా అయ్య ముగ్గురు ఒకటో దగ్గర క్లాస్ వీక్తాడు పట్టుకొని. అరే అసలు సన్నీ కదా మా ఇంటికి ఎందుకు వచ్చిర్రా మీరు? ఇప్పుడు దగ్గరలో వినాయక చవితి ఉంది కదా, దాని గురించి ప్లాన్ చేయడానికి మీ ఇంటికి వచ్చినాం రా. అరే అవునా రా భయ్, ఇగో ఇయ్యాలన్నా రేపన్నా మళ్ళీ ఊరిపోతుంది. మా ఇంట్లో అవసరం మొత్తం ప్లానింగ్ చేసేద్దాం, సరేనా? సరేరా. మరి మొత్తం ప్లానింగ్ చేసేద్దాం, సరేనా? సరేరా. తల్లి పెడుతున్నాను లేసలేవా, శాతం అయితలేని లేసలేవా, తెల్లారు లేచి తల్లిదండ్రులు పనిపోతుడే ఇద్దరావాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? రాత్రి రాత్రి దోసుగాడేమో తెల్లారు లేచి పనిపోతాడు, నువ్వు 10-11 లేవు. ఈ సలికే లేసలేవు. రేపు పొద్దున పెళ్ళాక పిల్లని ఏం పెట్టి మార్రా. 1 hour later. అరే ఈశ్వర్, నువ్వు గంటన్న అర్ధగంటన్నా చదివి నాకు చెప్పి నువ్వు బయటికి పో, లేకపోతే నీ కాలు కొట్టేసా బిడ. అరే నాకు పేద కావాలా? లేకపోతే మా అయ్య నన్ను బయటికి పంపయ్యాడు. కాళ్ళు చేతులు తిరగొట్టి చేస్తాడు. మళ్ళీ కింద తిరగాల గట్టి ఎట్లా పేద చదువుకోవాలి. ఇదేమిటమ్మా మాయా మైకం కమ్ముతా. నువ్వేం చదివినా నాకు చెప్పి ఇట్రా కాళ్ళు చెప్తున్నా ఏనండి. స్మోక్ రిలీజ్డ్ బై వెహికల్ కాల్డ్ యాజ్ ఏ వాటర్ సర్ఫేస్ ఇంటూ ఏ సైకిల్ సర్ఫేస్ ఆఫ్ ఏ surface in the water smoke is called ఎక్కడ వెళ్తున్నావు? కాలేజీ పో అయ్యల్లా. నాన్న ప్లీజ్ నాన్న, ఇలా కాలేజ్ ఉన్నాను ఒకటే రోజు నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ ఒకటే రోజు కాలేజ్ ప్లీజ్ నాన్న. ఏంటి కాలేజీ పోవా? సరే ఒక్కరోజు పోగొట్టు. నేను చెప్పిన పనులన్నీ మీ అమ్మ లేదని పంపిస్తుంది కాలేజీకి. రేపు పోతే పెడతాను చెమ్మడ తీస్తా. ఈశ్వర్ గాడేమో తొందర రమ్మని ఆడే లేడేస్తుంది రబే. ఆడే ఇంటికాడ ఏం చేస్తున్నాయేమో తొందర చూస్తున్నాం రబే. సన్నీ గట్ట ఆగురా, నేను కూడా వస్తున్నా. మీరు పొరలు ఏం చేస్తారు? అవును కానీ ఎట్లా అంటే ఇప్పుడు గణపతి పండుగ అప్పుడు మంచిగా చందా చేద్దాం రా భయ్ మనం మంచిగా. అరే అవురా పైసలు వస్తాయి. అవురా ఇంటికి పోయి అరే అవురా గణపతి అరే సైలెంట్ ఉండు. హలో డాడీ, వస్తున్నా. ఏంది ఊరికి పోతున్నావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? సరే అన్నం తిని సరే. ఈ ఊరికి పోతుందంట. మనం మొత్తం ఇంటికి ప్లాన్ చేసుకుందాం, మొత్తం అన్నీ వేసేద్దాం, సెటప్ ఓ ఇంటికి పోదాం, చందా బుక్ చేసుకొని తిరుగుదాం. జల్దీ తిరగాలరా, పైసలు ఎక్కువ కావాలా. మళ్ళీ టెంట్ అవన్నీ వేయాలి, షెడ్ అవన్నీ వేసారు, టైం పడుతుంది. గణపతి పండుగ దగ్గరకు వస్తున్నాయి, పైసలు కావాలా. నేను 1000 రూపాయలు ఇస్తారా చందా? నేను ఒక 800 ఇస్తారా? నేను మా ఏ అడుగుతా 2000 దాకా అడుగుతా. మొత్తం వేద్దాం, మంచిగా వేద్దాం, డీజే కూడా పెట్టిద్దాం.
మంచిగా లైటింగ్ మొత్తం మనదే ఉండాలా. అదే డీజే ఎందుకు పెట్టించుడురా? మా ఇంట్లో ఉన్నాయి కదా, పెడదాం. 2 టాప్లు ఉన్నాయి కదా, పెడదాం అవి. మరి యాంపు కావాలి కదరా? ర్యాంప్ మా ఇంట్లో ఉంది కదా ఇంకోటి. ఉందా మీ ఇంట్లో? అరే చిన్న బుక్ పైసలు కావాలి కదరా? అరే ఎందుకురా పైసలు? మా ఇంట్లో ఉంది కదా పోయినసారి బుక్ కొత్త. అరే అవు అరే ఎక్స్ట్రా బుక్లు ఉన్నాం కదా మనం.